లివింగ్ రిలేషన్షిప్ అంటూ ఒక కొత్త ట్రెండ్కి అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. పెళ్లి చేసుకొని మేము కలిసి ఉంటామో లేదో తెలీదు, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి ఉంటామో లేదో తెలీదు, ముందే కలిసి ఉండి తర్వాత పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విజయ బంగారు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ, లివింగ్ రిలేషన్షిప్స్ దీని గురించి చెప్పమంటే అసలు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది మంచిదంటారా? మీరు చెప్పండి. మేమంతా పెద్దవాళ్ళము, మమ్మల్ని పాత చింతకాయ పచ్చడి చాదస్తాలు, పెద్దవాళ్ళకి ఎప్పుడు ఇద్దే, వీళ్ళు ముందుకు జరగరు, అప్డేట్ అవ్వరంటారు కదా. మీరు చెప్పండి అమ్మా, అసలు పెళ్లి ప్రాధాన్యత ఏంటో చెప్పండి, తర్వాత లివింగ్ రిలేషన్. అది కాదు, నేనైతే పెళ్లి చేసుకుని రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు తెలియదు ఎంతవరకు కరెక్ట్ అనేది, నాకు తెలియదు. సో పెళ్లి విశిష్టత చెప్పండి. పెళ్లి విశిష్టత ఏంటంటే అంటే ఎవరో తెలియని ఒక అమ్మాయి అబ్బాయి ఒక జీవితంలో ఇద్దరు దగ్గరయ్యి వస్తే, అటువైపు ఫ్యామిలీ వైపు ఫ్యామిలీ ఎక్స్టెండ్ అయ్యి నువ్వెవరో నేనెవరో తెలియదు అనుకున్నప్పుడు ఒకరికొకరు కలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని, అంటే మీకు నచ్చని అబ్బాయికి నచ్చనివి అమ్మాయి అడ్జస్ట్ చేసుకొని, అమ్మాయికి నచ్చనివి అబ్బాయి కూడా అడ్జస్ట్ చేసుకొని, ఇద్దరు కలిసిమెలిసి ఉండి సంతోషంగా వాళ్ళు బాగుండి మిగతా వాళ్ళని అటు ఫ్యామిలీని ఇటు ఫ్యామిలీని సంతోష పెట్టదే ఒక పెళ్లి విశిష్టత. అంతే. అదే పెళ్ళి రెండు కుటుంబాలను దగ్గర చేస్తుంది, ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుంది, అది ఫ్యామిలీ కదా, అది పెళ్ళి. ఇప్పుడు ఏంటంటే లివింగ్ రిలేషన్ అంటే ఒక పెళ్ళి అనే రెండు అక్షరాలు తప్ప వాటికి అబ్జెక్షన్, మిగతా వాటన్నిటికీ ఏమీ అబ్జెక్షన్ లేదు. కలిసి తింటారు, కలిసి పడుకుంటారు, ఐఎమ్ సారీ టు సే, కలిసి పడుకుంటారు, కలిసి అన్నీ చేస్తారు, ఒకటే కంచంలో తింటారు, ఒకరికొకరు తినిపించుకుంటారు, అన్నీ చేస్తారే అన్నీ. అందుకని నేను ఐఎమ్ సారీ టు సే అన్న, ఇవన్నీ చేస్తారు. వీటికి ఎందుకు మీకు అబ్జెక్షను? ఎందుకు? ఏమవుతుంది? పెళ్లి చేసుకుంటే ఎందుకు అంటే ఇప్పుడు తరానికి బాధ్యత అవసరం లేదు. అదే పెళ్ళి అనేది ఒక బంధం, ఆ బంధంతో ముడిపడ్డప్పుడు రేపొద్దున ఇద్దరు విడిపోతే ఎందుకు అని అడుగుతారు. ఇందులో లేదు కదా. ఫ్రెండ్షిప్లో ఏముంది? నాకు నచ్చిన రోజులు ఉంటాను, లేకపోతే నువ్వు వేరే నేను వేరే, రామ్ అనుకుంటారు. అలాంటి లైఫే ఇప్పుడు ఉండే యూత్కి కావాలి. సో రెస్పాన్సిబిలిటీస్ వద్దు, లైఫ్ ఎంజాయ్ చేస్తాము అని ఉంటున్నారు. మరి ముఖ్యంగా అంటే చాలామంది అండి పేరెంట్స్, మా పిల్లల పలానా చోట ఉద్యోగాలు చేస్తున్నారు, అంటే మాకు ఇదే వాళ్ళ ఆ పిల్లలే మాకు సపోర్టు అని అనుకుండే అమ్మాయి వాళ్ళు ఊర్లలో ఉంటే, ఇక్కడికి వచ్చి చాలామంది తెలియకుండా లివింగ్ రిలేషన్లో ఉండి తర్వాత ఇద్దరికి ఒకరికొకరికి పడక విడిపోయి, సో అంటే ఇద్దరికి కాదు, సపోజ్ అదృష్టవశాతో దురదృష్టవశాతో అమ్మాయికి ఆపుతానంటే చాలా ఇష్టం అండి, అతనికి అట్లాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. ఆమె అనుకుంటుంది చాలా నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నాడు కదా, ఇతనితో నేను లైఫ్ లాంగ్ ట్రావెల్ చేద్దాము అని ఆ అమ్మాయి అనుకున్నప్పుడు షీ విల్ ఫీల్ హ్యాపీ కదా. ఎవరైనా సరే మంచి వాళ్ళతోనే ట్రావెల్ చేయాలనుకుంటారు. సో అతను సరే ఒక సంవత్సరం ఏదో కలిసి ఉంటారు, తర్వాత అంటాడు మరి ఎప్పుడు పెళ్ళి ఎందుకు, పెళ్లి చేసుకోవాలా అని అడుగుతాడు. మరి ఎందుకు పెళ్లి చేసుకో, ఇన్ని రోజులు కలిసి ఫ్రెండ్షిప్, ఇది ఫ్రెండ్షిప్పే తప్ప పెళ్లి కాదు. నాకు నా అకౌంట్లో ఇంకొక అమ్మాయి ఉంది, నువ్వు కాదు, నువ్వు ఓన్లీ ఫ్రెండ్, నావన్నీ నా అవసరాలు. అమ్మాయిలు కూడా ఇట్లా మాట్లాడే అమ్మాయిలు ఉన్నారండి. నేను అదే చెప్తున్నా, ఇద్దరు ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు అని మళ్ళీ చెప్పుకున్నాం. సో ఇరువైపులా ఉన్నారు, అబ్బాయిలే కాదు అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు. సో నాకేం లేదు, నేను అలా చూడలేదు, నేను ఒక ఫ్రెండ్గా చూశాను అని చెప్తున్నారు అనమాట. కాబట్టి లివింగ్ రిలేషన్ అనేది నేనైతే పర్సనల్గా నిజంగా నాకు అంటే ఏజ్ వైజ్ ఉండొచ్చు, మేము పెద్దవాళ్ళం కాబట్టి మేము అపోజ్ చేయొచ్చు, కానీ అది ఏమాత్రం సేఫ్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు పొద్దున ఏదన్నా జరిగిందనుకోండి, ఎవరు బాధ్యులు? నీకు ఆ అమ్మాయికి ఏం సంబంధం అని చెప్పేసి ఎవరైనా వచ్చి అడుగుతారు, నువ్వెవరైనా ఏమో తెలియదు నా ఫ్రెండ్ అని చెప్తున్నాడు. అంటే ఈ కాలంలో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారంటే మాకు తెలియదు, గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నావా, బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నావా అని ఒక దరిద్రమైన ఇంగ్లీష్ పదం ఫ్రెండ్ అని ఉంది కదా. ఎవరితో ఉంటున్నావా మా ఊరిలో అంటే నేను నా ఫ్రెండ్ కలిసి ఉంటున్నామని తల్లికి చెప్తుంది అబ్బాయి కానీ అమ్మాయి కానీ అమ్మాయితో ఉంటున్నావా అబ్బాయితో ఉంటున్నావా అని చెప్పట్లా కదా. సో ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ కాలం పిల్లలు ఎవరి గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. సో మనం ఈ పని చేస్తున్నాము, ఈ అబ్బాయితో నిజంగా నేను జీవితాంతం ట్రావెల్ చేస్తానా చేయలేనా? ఇక్కడ లివింగ్ రిలేషన్షిప్స్కి మెయిన్ రీజన్
సెటిల్మెంట్, నాకు సెటిల్మెంట్ కావాలని అబ్బాయి అనుకుంటుంది, అమ్మాయికి అనుకుంటుంది. ఇద్దరు అనుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఇష్టాలు అంటే ఆ గోల్స్కి రీచ్ అయ్యే క్రమంలో వీళ్ళ ఇష్టాలు కొన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇది ఈ రిలేషన్షిప్లో ఉంటే మేము ఎంజాయ్ చేస్తూ మా గోల్స్ని రీచ్ అవ్వచ్చు కదా అనే మైండ్ ఆఫ్ థాట్లో కూడా ఉంటున్నారు. ఇలా ఉండొచ్చు అంటారా? మీ గోల్స్ ముఖ్యమా, లేకపోతే ఈ గోల్ మిమ్మల్ని తీసుకెళ్లే డెస్టినీ ముఖ్యమా? ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాల్సిందే, సో పెళ్లి చేసుకోము అనుకొని కంప్లీట్ గా ఉండిపోతారా? కంప్లీట్ గా ఉండండి. అలా కాకుండా పెళ్లి చేసుకునే ఒక డెస్టినీ పాయింట్ కి ఈ రిలేషన్షిప్ తో కలిపితే ఎంతవరకు కరెక్ట్ అంటే? అదేనండి, ఇప్పుడు నేను మళ్ళీ చెప్పినట్టుగా ఫ్రెండ్షిప్ లో మీకు ఏమి ఉన్నాయండి డిమాండ్స్, రైట్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మీకు ఇష్టమైతే మీకు XYZ ఒక అమ్మాయికి ఒక అబ్బాయితో ఇష్టం ఉంటే అది ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రెండ్షిప్ కొన్ని రోజులు కంటిన్యూ చేస్తారు, బాబు నాకు నచ్చలేదు విడిపోతారు. అదే పెళ్లి చేసుకోవాలి అంటే నీకు నచ్చనివి అబ్బాయికి నచ్చనివి అమ్మాయి కరెక్ట్ చేస్తుంది, అమ్మాయికి నచ్చనివి అబ్బాయి కరెక్ట్ చేస్తాడు, ఇద్దరు అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మాకు నచ్చదు, అవన్నీ మాకు అవసరం లేదు. సో నా డెస్టినీ ఏముందో అదే చేస్తాను, కానీ నా లైఫ్ ఇంపార్టెంట్ కాదు. రిలేషన్షిప్లో ఏంటంటే ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండొచ్చు, దాని తర్వాత నువ్వెవరో నేనెవరో నాకు తెలియదు. నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు. దాంట్లో ఏమీ తేడా ఉండదు. ఇంకా దరిద్రాలు ఏంటంటే కొన్ని నేను చూసాను హాస్టల్స్లో రిలేషన్షిప్లో ఉండే వాళ్ళకు కూడా ఇస్తున్నారండి. వాళ్ళు మీ ఇద్దరి మధ్యలో సంబంధం ఏంటి అని ఎవరు అడగటం లేదు. రెంట్ కావాలి, రెంట్ ఇస్తున్నారా లేదా అనే చూస్తున్నారు. రేపొద్దున ఇద్దరు కొట్టుకొని అమ్మాయి అబ్బాయి చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు చెప్తారు నువ్వు ఎందుకు ఇచ్చావంటే అప్పుడు చెప్తారు మాకు తెలియదు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పుకున్నారని కూడా చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకని ఇవన్నీ అంటే వీళ్ళకి ఎథిక్స్ అని ఏమి ఉండట్లేదండి అసలు. అంటే టెంపరీగా మనం సంతోషంగా ఉంటామా అంతే చూస్తున్నారు. కానీ ఈ అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ మనం లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి కదా, చేసేవాడినే మనము ఎంచుకుందామని చెప్పటం లేదు. టైంపాస్ కావాలి. నాకు ఒక టైం పాస్ కావాలి. నేను ఆఫీస్ నుంచి వచ్చాను, టైం పాస్ కావాలి. ఈ మధ్య ఏంటంటే నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా, నువ్వు ఒక వేస్ట్ ఫెలో అని కూడా అంటారు. నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, పదా నా టీంలో చాలా మంది ఉన్నారు, పదా ఎవరినో ఒకటి నీకు పరిచయం చేస్తాను అనే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అందుకని అంటే ఈ యువత ఎటుపోతుందో ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, ఆలోచించుకోండి చేసే ముందు. ఇది పేరెంట్స్ చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్ కూడా ఉంది కదా. పేరెంట్స్ ఎలాంటి విలువలు నేర్పించాలి అంటే చెప్తే కదండి. నేను ఇప్పుడు అసలు కాదు, ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ బయట అడుగు పెడుతున్నప్పుడు కొన్ని విలువలు అనేవి ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి అని నేను అంటాను. అంటే అవి ఎలాంటి విలువలు అయి ఉండాలి? ఇప్పుడు మీ పాయింట్ అంటే పేరెంట్స్ కి చెప్పాలి అంటే రిలేషన్షిప్లో ఉన్నాను ఏ పిల్లలు ఏ పేరెంట్స్ చెప్పట్లేదండి. మా అమ్మకు నిజంగా చెప్పండి, అంటే నిజంగా రిలేషన్షిప్ మంచిదనే అనుకుందాం ఒక పాయింట్లో. ఎంతమంది తల్లిదండ్రులు అమ్మ నువ్వు పర్వాలేదు, నువ్వు పెళ్లి కాకున్నా పర్వాలేదు, నువ్వు అబ్బాయితో ఒక సంవత్సరం తల్లిదండ్రులు అలా చెప్పుకుంటారా? ఈవెన్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులు కూడా దీన్ని ఎంకరేజ్ చేయరు కదా, ఎవ్వరూ ఎంకరేజ్ చేయరు. అంటే వీళ్ళు తప్పు చేస్తున్నట్టే కదండి. ఇప్పుడు ఎవరైనా సరే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఏదైనా ఎవరైనా సరే నేను కానీ మీరు కానీ మన వాళ్ళ దగ్గర ఏదైనా దాచుతున్నామంటే మనం తప్పు చేస్తున్నట్టే. ఇది తప్పే కదా. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అసలు క్వశ్చనే లేదు. ఇది కరెక్టే కాదు. అట్లాగే మీరు అడిగినట్టుగా ప్రతి ఒక్క తల్లిదండ్రి పిల్లలకు లైఫ్ అంటే ఏంటి, మనం ఎవరితోనైనా ఏ లిమిట్లో ఉండాలి, ఏ లిమిట్ దాటకూడదు, ఎదుటివాడు మనతో ఇలా బిహేవ్ చేస్తున్నట్టు వాడి ఉద్దేశం ఏంటి అనేది కనుక్కుండేలాగా కూడా పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి. సో ఎవరితోనన్నా మన లిమిట్స్తో మనం ఉండాలి. మరి అంటే మీరు అమ్మాయిలకే, ఎందుకంటే ఈ సృష్టి అలాంటిదండి, అమ్మాయిలకే ఉన్నాయి రిస్ట్రిక్షన్స్. ఆ అరటాకు మీద ముళ్ళు పడ్డా, ముళ్ళు పోయి అరటాకు మీద పడ్డా అరటాకే చినిగిపోతుంది, ముళ్ళు ఎప్పుడు వంకరపోదు, ముళ్ళు అలాగే ఉంటుంది. అంటే ఈ సృష్టి భగవంతుడు ఈ సృష్టినే అమ్మాయిలని ఇలా చేశాడు. కాబట్టి అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిలు వాళ్ళని కాపాడుకోవాలి. ఎందుకు ఉండకూడదు? వాడున్నాడు కదా, నేను మరి వాడికి ఏం నష్టం లేదు కదా, రేపొద్దున ఏదన్నా అయిందంటే నీ లైఫ్ కదా పాడైపోతుంది. కాబట్టి అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి. తప్పదండి, ఈ సృష్టి భగవంతుడు మనకు అట్లాంటిదే ఇచ్చాడు. అది శాపమా వరమో మనకు తెలియదు, కానీ తప్పకుండా మనమే సేఫ్గా ఉండాలండి. అమ్మాయిలు ఎలా ఉండాలంటే, మగపిల్లలు మన వైపు చూస్తే ఇది రాక్షసులాగా మన మీద పడి చంపేస్తుంది, ఈ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు, ఈ అమ్మాయితో మనం మాట్లాడేటప్పుడు మన లిమిట్స్లో మనం ఉండాలి అని తెలియజేసేలాగా అమ్మాయిలకు తల్లిదండ్రులు చెప్పాలండి. సో నువ్వు ఎక్కడైనా నువ్వు ఫ్రెండ్స్తో తిరుగు, అబ్బాయిలతో తిరుగు, ఏం ప్రాబ్లం, కానీ
ఇదే లిమిటు, నువ్వు ఈ లిమిట్ దాటకు, నేను దాటను అని చెప్పండి. ఏ అబ్బాయిలు కూడా దగ్గరికి రారు. ఎప్పుడైనా అమ్మాయిలతో అబ్బాయిలు చనువు తీసుకున్నారంటే అది మనం ఇచ్చిన చనువే, అమ్మాయిలు ఇచ్చే చనువే. ఒకసారి ఏదైనా మాట్లాడితే వెంటనే నీ వాయిస్ రైజ్ చేస్తే ఇంకొకసారి ఆడు మళ్ళీ మాట్లాడు, ఇది మనకి పనికిరాదురా బాబు, మన ట్రాప్లా పడదని వెళ్ళిపోతాడు. అవును, అలా ఉండట్లేదండి. అంటే ఈ అమ్మాయిలు కూడా, అంటే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా, అమ్మాయిలు ఈ కాలంలో ఏంటంటే ప్రేమ, రీఛార్జ్ చేస్తే కూడా ప్రేమ, లేకపోతే స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చి ఒక కేక్ పంపిస్తే ప్రేమ, ఒక సినిమా చూపిస్తే ప్రేమ, ఒక గిఫ్ట్ ఇస్తే ప్రేమ, ఇవన్నీ ప్రేమలే. ఇవన్నీ కూడా ప్రేమలే ఇప్పుడు, తెలిసిన. నా ఫోన్లో ఛార్జ్ చేయిస్తా, మరి రేపు సాయంకాలం సినిమాకి వెళ్దాం, నువ్వే టికెట్ పెడతావా, పెడతా. ఇవి కూడా ప్రేమలే ఇప్పుడు. అందుకని మనీ, డబ్బులు అంటే అమ్మాయిలు డబ్బులు వేస్తే ఏ పైనైనా చేస్తారనే భావము మగపిల్లల్లో లేకుండా చెయ్యాలి. అంటే యూ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్. నీకై నువ్వు అంటే అమ్మాయిలేక ఎవరైనా ఈ సృష్టిలో ఉండే ప్రతి ఆడజాతి వాళ్ళ చుట్టూ ఏమంటారంటే ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంటుంది కదా, అలా ఉంటేనే మీరు సేఫ్గా ఉంటారండి. లేకపోతే ఇంతే, అమ్మాయిల జోలికి వెళ్తే అది చంపేస్తుంది మనం అనేలాగా ఉండండి. అట్లాగే తల్లిదండ్రులు కూడా అలాగే నేర్పించండి. అట్లాగే అబ్బాయిలకు కూడా నేర్పించండి. బయటికి వెళ్ళిన తర్వాత నీ చెల్లిని, నీ తల్లిని ఎలా చూస్తావో అలాగే చూడు ఆడపిల్లలను కూడా. సో నువ్వు ఇలా ఈరోజు అమ్మాయి మీద పడుతూ ఉంటే ఇదే క్షణంలో నీ చెల్లి మీద ఎవడైనా పడి ఏమైనా చేస్తున్నాడేమో అనుకుంటు నువ్వు ఆలోచించుకో. అప్పుడు ఆ మైండ్ పనిచేస్తుందండి. లేకపోతే ఇలాగ వావి వరుసలు ఏమీ లేకుండా తల్లి లేదు చెల్లి లేదు అంటే, మా కాలంలో మా పిల్లలను ధైర్యంగా పక్కన బాబు కొంచెం మా అమ్మాయిని చూసుకో, ఆ చెల్లిని ఎత్తుకో, అక్కని ఎత్తుకో అని చెప్పే ధైర్యంగా ఇప్పుడు ఎవరైనా ధైర్యంగా ఉంటున్నారా? ఎవరు ఉండట్లేదు. వాడు ఏం చేస్తాడో వాడి ఆలోచనలు ఎందుకంటే యూట్యూబ్, ఈ దరిద్రాలన్నీ అందులో అన్నీ వస్తున్నాయి కాబట్టి వాడి ఆలోచనలు అంటే ఈవెన్ తల్లి కొడుకు కూడా ఒక ఇంట్లో ఉండడానికి భయపడే రోజులు వచ్చాయి. అవును కదా. అందుకని ఎవరికి నేర్పించట్లేదు మాధురి గారు. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోయారు. మాకు తెలుసు చెప్తా మాకు తెలుసులే అనే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు కదా. అందుకని ఎవరైనా సరే మరి ముఖ్యంగా భగవంతుడు సృష్టి తెలుసు కాబట్టి మరింత తెలుసుకొని ముందుకెళ్ళాలి. అంతే. అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలండి అంతే. ఏంటి మేడం మీరు అబ్బాయిలలో వాళ్ళు తిరుగుతారండి, వాళ్ళు తిరిగి మన మీద పడిపోయి వెళ్ళిపోతాడు. సఫర్ అయ్యేది మనమే. మన లిమిట్స్ మనం కంపల్సరీగా పెట్టుకోవాలండి.